ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. ఎక్స్ట్రాలు చేయొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా సరే బంగ్లాదేశ్ బుద్ధి మార్చుకోలేదు. ఒకవైపు బంగ్లాదేశ్కి సమస్యలు పెరిగిపోతూ ఉండడమే కాకుండా మరోవైపు మన ఏషియా మ్యాప్ కూడా మారిపోనుంది. ఎప్పుడో 1971లో బంగ్లాదేశ్ లాంటి ఒక కొత్త దేశం ఏర్పడడం వల్ల మ్యాప్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవ్వబోతోంది. బంగ్లాదేశ్ను అరకన్ ఆర్మీ ఆక్రమించిన తర్వాత ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ నుండి పుట్టబోతుంది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేయడానికి మయన్మార్కి చెందిన అరకన్ ఆర్మీ కంకణం కట్టుకుంది. అందుకనే ఇప్పుడు బయటకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మన ఏషియా మ్యాప్ మరోసారి మారబోతుంది అని తెలుస్తుంది. అయితే ఇది మన ఇండియన్ ఎకానమీని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మనం ఆలోచించాలి. ఇంతవరకు బంగ్లాదేశ్ తనకు ఎదురులేదు అన్నట్టు ప్రవర్తించింది. ఇప్పుడు మాత్రం పీకల మీద కత్తిలా అరకన్ ఆర్మీ ఉండేసరికి మన ఇండియాతో దోస్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి. అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్లో కొత్త దేశాన్ని నిర్మిస్తే దాని ప్రభావం మన దేశం మీద ఎలా పడబోతుంది? మనకేమైనా కొత్త సమస్యలు ఏర్పడతాయా? ఇలాంటి వివరాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకడి బలహీనతే మరొకడికి బలం అన్నట్టు ఎప్పుడైతే బంగ్లాదేశ్ పరిస్థితి బలహీనపడుతూ వచ్చిందో అప్పటి నుండి మయన్మార్ అరకన్ ఆర్మీ మరింత బలపడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన ఇండియన్ బార్డర్ మీద దృష్టి పెడితే ఇదే సందుగా తీసుకుని మయన్మార్కి చెందిన అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ తెక్క కుదిరించింది. మయన్మార్లో కొత్త దేశం నిర్మించాలి అనే ఆలోచన చాలా కాలం నుండే ఉంది. అరకన్ ఆర్మీ ఎప్పటి నుండో తమకంటూ కొత్త దేశం కావాలి అని నిరసనలు అల్లర్లు చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం బంగ్లాదేశ్ భూభాగాన్ని ఆక్రమించుకుని దాన్ని మయన్మార్లో కలుపుకుంటూ కొత్త దేశాన్ని నిర్మించాలి అని అరకన్ ఆర్మీ ట్రై చేస్తూ ఉంది. ఒకసారి ఈ మ్యాప్ వైపు చూస్తే లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న ఏరియా మన ఇండియా, డార్క్ గ్రే కలర్లో ఉన్న ఏరియా ఎడమవైపు బంగ్లాదేశ్ ఉంటే కుడివైపు మయన్మార్ ఉంది. 2021లో సైనికుల తిరుగుబాటు కారణంగా మయన్మార్లో అరకన్ ఆర్మీ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇదే అరకన్ ఆర్మీ మయన్మార్లో చక్రం తిప్పుతూ ఉంది. కంట్రోల్ మొత్తం ఆ ఆర్మీ చేతిలోనే ఉంది. ఈ మ్యాప్లో మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం రఖైన్ రాజ్యం. దీనంతటినీ కూడా అరకన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఈ రాజ్యంలో టోటల్ 18 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 15 జిల్లాలను అరకన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంతేకాకుండా మయన్మార్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న జిల్లాల్లో వెస్టర్న్ కమాండ్ సెంటర్ కూడా ఉంది. దాన్ని కూడా ఈ ఆర్మీ తన కబ్జాలోకి తీసుకుంది. అక్కడ ఉండే మయన్మార్ ఆర్మీ వాళ్లను అరకన్ ఆర్మీ వెళ్ళగొట్టింది. ఆ తర్వాత కాక్స్ బజార్ ప్రాంతం నుండి రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్కి పారిపోయారు. ఇంతవరకు అందరూ అరకన్ ఆర్మీని తక్కువ అంచనా వేశారు. వాళ్ళు దేని గురించి అయితే పోరాటం చేస్తూ ఉన్నారో దానిని కలలో కూడా సొంతం చేసుకోలేరని, వాళ్ళు ఎప్పటికీ స్వతంత్రులుగా మారలేరు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అరకన్ ఆర్మీ ఒక గట్టి షాక్ ఇచ్చింది. రఖైన్ స్టేట్ని కంట్రోల్ చేస్తున్న అరకన్ ఆర్మీ ఇప్పుడు బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసి కొత్త దేశాన్ని నిర్మించడానికి సర్వం సిద్ధం చేసింది. అందుకని ఏషియా మ్యాప్ మరొకసారి మారబోతోంది. రఖైన్ స్టేట్ పక్కనే మరొక కొత్త దేశం ఏర్పడేందుకు ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టుగా బంగ్లాదేశ్కి చెందిన 271 కిలోమీటర్ల భూభాగాన్ని అరకన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతం మొత్తం అరకన్ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పుకుంటే ఆ దేశానికే అవమానం. మరోవైపు అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్కి చెందిన మరొక 100 కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఆక్రమించింది అని న్యూస్ రిపోర్ట్స్లో తెలుస్తూ ఉంది. ఒకసారి మ్యాప్ని పరీక్షగా చూస్తే రఖైన్ స్టేట్ పక్కనే ఉన్న కాక్స్ బజార్ మీద బంగ్లాదేశ్కి మయన్మార్కి మధ్య ఇప్పటికే ఎన్నోసార్లు గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతం తమదంటే తమది అన్నట్టు 2 దేశాలు కొట్టుకు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే దీని మీద కంట్రోల్ బంగ్లాదేశ్కే ఉంది. కానీ 1971లో ఎప్పుడైతే భారతదేశం బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటయ్యేలా సహాయం చేసిందో అప్పటి నుండి మయన్మార్ ఆ కాక్స్ బజార్ ప్రాంతం తమది అని మొత్తుకుంటూ ఉంది. గతంలో కూడా అంటే షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ వివాదంలో తలదూర్చింది. రఖైన్ స్టేట్ను కాక్స్ బజార్ను ఏకం చేస్తూ ఒక కొత్త దేశాన్ని నిర్మించాలి అని ప్రయత్నించింది. కానీ మన ఇండియా బంగ్లాదేశ్కి అండగా ఉండడం కారణంగా యుఎస్ఏ ఆ పని పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి బంగ్లాదేశ్ పరిస్థితికి కారణం అక్కడి యూనస్ ప్రభుత్వం.
ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మనకి బంగ్లాదేశ్కి మధ్య దూరం ఏర్పడింది. ఇప్పుడు ఆ దూరం వల్ల మనం బంగ్లాదేశ్కి ఎలాంటి సహాయం చేయకూడదు అని నిర్ణయించుకున్నాము. ఇలాంటి టైంలో బంగ్లాదేశ్కు చుట్టూ కష్టాలు చుట్టుముట్టాయి. మయన్మార్ అరకన్ ఆర్మీ తమ మీద దాడి చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ సిగ్గు లేకుండా మన దేశం నుండి సహాయం కూడా అడిగింది. మనకైనా సిగ్గుండాలి కదా, అందుకనే మనం ఆ రిక్వెస్ట్లను విన్నట్టు వదిలేశాము. ఈ విషయంలో మనం బంగ్లాదేశ్కి ఎలాంటి సహాయం చేయకూడదు అని నిర్ణయించుకున్నాం. అయితే అరకన్ ఆర్మీతో మన ఇండియన్ ఆఫీసర్స్ మాట్లాడినట్టు కూడా సమాచారం అందింది. కేవలం బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మాత్రమే కాదు, ఆ ఆర్మీతో మన దేశం కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అరకన్ ఆర్మీ రోహింగ్యా ముస్లింలకు ఎలాంటి నష్టం కూడా కలిగించడం లేదు. కానీ వాళ్ళందరూ భయంతో రక్కన్ స్టేట్ నుండి పారిపోయి మన బోర్డర్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఈశాన్య రాష్ట్రాలలో వీళ్ళు అక్రమంగా చొరబడి మకాం వేసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ మధ్య రోహింగ్యా ముస్లింల జనాభా మన దేశంలో ఎంతగానో పెరిగిపోయింది. ఇక్కడ మీకు మరొక విషయం కూడా చెప్పి తీరాలి. గతంలో అరకాన్ ఆర్మీతో మన రిలేషన్స్ ఎంతో స్ట్రాంగ్గా ఉండేవి. అయితే మెల్లమెల్లగా అరకాన్ ఆర్మీ బలహీనపడుతూ వచ్చింది. దాంతో మనం మయన్మార్ అఫీషియల్ ఆర్మీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాము. ఎందుకంటే మయన్మార్తో మన దేశానికి ట్రేడ్ రిలేషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. మెడిసిన్లు, మిషన్స్, నిత్యావసర సరుకులు వంటివి మనం మయన్మార్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అందుకనే మయన్మార్ నుండి మనకి $1.2 బిలియన్ లాభం కలుగుతూ ఉంది. దీంతో పాటుగా మయన్మార్ మనకి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. మనం మయన్మార్ నుండి తక్కువ ధరకే న్యాచురల్ గ్యాస్ని కొనుగోలు చేసుకుంటూ ఉంటాము. ఆ దేశం మన పొరుగు దేశం కావడంతో ఆ దేశంతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అరకాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న రకైన్ స్టేట్లో మనకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది. అది సిట్వే పోర్ట్. దాని మీద మనం ఎంతో పెట్టుబడి పెట్టడమే కాకుండా దానిని మెయింటైన్ చేసేది కూడా మనమే. కాబట్టి ఒకవేళ బంగ్లాదేశ్ 2 దేశాలుగా విడిపోయి ఏషియా మ్యాప్ మారిపోయింది అంటే దాని ప్రభావం మన మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. రాజనీతి పరంగా చూసుకున్నట్లయితే అరకాన్ ఆర్మీతో మనం కూడా మంచి రిలేషన్స్ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ ఆర్మీ మూలంగా మరొక కొత్త దేశం ఏర్పడితే అది మనకు శత్రు దేశంగా కాకుండా మిత్రదేశంగా మాత్రమే మిగిలిపోవాలి. బంగ్లాదేశ్ టర్కీ నుండి డ్రోన్లను కొనుక్కున్న లేదా యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసినా సరే దానంతటికి కారణం బంగ్లాదేశ్ గుండెల్లో ఉన్న అరకాన్ ఆర్మీ భయమే. బంగ్లాదేశ్కి అరకాన్ ఆర్మీ చెమటలు పట్టిస్తూ ఉంది. ఒకవేళ అందరూ ఊహించినట్టుగానే ఈ అరకాన్ ఆర్మీ ఈ కొత్త దేశాన్ని నిర్మించినట్లయితే అది మనకు అత్యంత దగ్గరగా ఉన్న దేశంగా మారుతుంది. కాబట్టి ఆ కొత్త దేశంతో ఫ్రెండ్షిప్ చేయడం మనకి కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి దేశంతో వ్యాపారం చేయడమే కాకుండా ఆ దేశాన్ని మన కంట్రోల్లో పెట్టుకునేందుకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.